నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో అక్టోబర్ మాస గోచార ఫలితాలు మిథున రాశి వారికి. ఈ మిథున రాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు రాశిలోనే గురువు 18 వరకు సంచరిస్తాడు. 19 నుండి కర్కాటక రాశిలో ప్రవేశించి మాసాంతం వరకు కూడా సంచరించడం జరుగుతుంది. ఇక 3లో కేతు ఈ మాసమంతా సంచారం. శుక్రుడు కూడా 8 వరకు సంచరించి 3లో సింహరాశిలో, 9 నుండి 4లో కన్యా రాశిలో సంచారం చేస్తాడు మాసాంతం వరకు. ఇక 4లో రవి 16 వరకు సంచరించి 17 నుండి 5లో తులారాశిలో సంచారం చేస్తాడు. ఇక 4లోనే బుధుడు కూడా 2 వరకు ఉండి 3 నుండి తులారాశిలో ప్రవేశించి 23 వరకు అక్కడ సంచరించి 24 నుండి మరలా వృశ్చిక రాశిలో ప్రవేశించి మాసాంతం వరకు కూడా సంచరిస్తాడు. అంటే బుధుడు ఈ మాసంలో 3 రాశుల్లో సంచరించడం జరుగుతుంది. ఇక ఈ మార్పులు బుధునికి ఉంటాయి. కుజుడు 26 వరకు 5లో తులారాశిలో సంచరించి 27 నుండి 6లో వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు మాసాంతం వరకు. ఇక రాహు 9లో, శని వక్రించి 10లో ఈ మాసమంతా కూడా సంచారం వారు అక్కడే చేస్తున్నారు. ఇక ఈ మాసంలో ఈ మిథున రాశి వారికి గురు 2లో 18 వరకు అనుకూలంగా, 3లో కేతు అనుకూలంగా, 4లో శుక్రుడు అనుకూలం, బుధుడు కూడా ప్రారంభంలో 2 రోజులు అనుకూలం, మళ్ళీ 6లో 24 నుండి చివరి వారంలోనూ అనుకూలంగా ఉన్నాయి ఈ గ్రహాలన్నీ కూడాను. కుజుడు కూడా మాసాంతంలో 6లో 27 నుండి అనుకూలిస్తాడు. ఇక మేజర్గా గ్రహాలు 5 గ్రహాలు అనుకూలం మిశ్రమంగా ఉన్నాయి. అదేవిధంగా 4 గ్రహాలు అననుకూలంగా ఉండే పరిస్థితికి ఈ మాసంలో మిశ్రమంగా కొన్ని విషయాలకి అనుకూలంగాను, మరికొన్ని మరింత మెరుగ్గాను, 40% ప్రతికూలంగాను ఉండే ఫలితాలు ఆశించవచ్చు మొత్తానికి అనే అంచనా. ఇది గోచార ఫలితాలు మాత్రమే అని సూచించడం జరుగుతుంది. ఇక ఈ మాసంలో మీ ఆరోగ్యంలో గణనీయమైన మార్పులకి ఉండే అవకాశం, మెరుగ్గా ఉండే సూచనలు ఉన్నాయి. గతంలో కంటే శక్తి సామర్థ్యాలు పెరిగేది ఉంటుంది ఈ మాసంలో అనేది సూచిస్తుంది. అయితే మానసిక ఒత్తిడికి ఎక్కువగా ప్రభావితం అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. బ్యాలెన్స్ చేసుకోవడానికి క్రమబద్ధమైన దినచర్య పాటించండి అనేది సూచించడం జరుగుతుంది. ఇక చిన్న చిన్న అడపాదడప ఆరోగ్య సమస్యలకైతే సూచనలు ఉన్నాయి గోచారంలో. ఈ విషయాలకి కొంచెం శ్రద్ధ పెట్టండి. ఇక ఆర్థికంగా చూస్తే కనుక అక్టోబర్ 18 నుండి గురు 2లో ప్రవేశానికి దృష్టి సంపదను పెంచడంపై, సేవింగ్స్పై ఎక్కువగా వీరు ధ్యాసను మళ్ళిస్తారు. ఇక పెట్టుబడులకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక లాభాలకి ఆస్కారం ఉంటుంది. రియల్ ఎస్టేట్లో లేదా బంగారంపై పెట్టుబడులను పెట్టడం భవిష్యత్తు లాభాలకి ఆస్కారం కనుక నిర్ణయాలకి అనుకూలంగా ఉంది ఈ కాలం అనేది చెప్పచ్చు. ఇక మంచి సమయంగా సూచిస్తుంది గోచారంలో. ఈ విషయాలకి ఇది నోట్ చేసుకోండి. ఇక విద్యాపరంగా విదేశీ ఉన్నత విద్యకి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి ఎవరైతే విదేశీ విద్యను కోరుకుంటున్నారో వారికి మంచి అవకాశాలు వస్తాయి. విదేశీ ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది ఈ మాసంలో. కాబట్టి మంచి క్రమశిక్షణ దృష్టి పెట్టండి. మంచి విజయాలు సాధ్యపడతాయి ఈ మాసంలో విద్యార్థులకి అనేది సూచించడం జరుగుతుంది. ఈ వృషభ రాశి విద్యార్థులకి మంచి అనుకూలంగా ఉంది. విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకునే వారికి. ఇక వృత్తి ఉద్యోగాలకైతే కనుక 10వ అధిపతి అయిన శని తన సొంత నక్షత్రం మీద సంచరిస్తున్నాడు మీనరాశిలో. అయితే పనిలో వాగ్దానాలను నిలుపుకోండి. అంటే ఈ పని నేను చేయగలను అని చెప్పినప్పుడు దాన్ని చేసేంత వరకు కూడా నిద్రపోకుండా, అంటే నిర్విరామంగా పని చేయండి. నిర్దిష్ట తేదీలోపు పనిని పూర్తి చేయండి. ఒక షెడ్యూలు అనేది ఒక పనికి పెట్టుకున్నప్పుడు దాన్ని ఆ టైం లోపల చేయటానికి ప్రయత్నం చేయండి. స్థిరంగా ఉండేలా ఏకాగ్రతతో పని చేయండి ఆ పనిని.
ఇక కెరీర్ పురోగతికి అయితే కనుక ఈ విధంగా పనిచేసిన ఎడల కెరీర్ పురోగతికి సిద్ధంగా ఉండండి అనేది సూచిస్తుంది గోచారం. ఇక సహోద్యోగులతో అయితే కనుక మంచి సంబంధాలకి ఉంటుంది. వారితో మంచిగా సహోద్యోగులతో సహకారం అనేది కూడా ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం పని మీద ధ్యాస పెట్టి పనిని షెడ్యూల్స్ టైం లోపల పూర్తి చేయటానికి ఏకాగ్రతతో మీ పని మీరు చేసుకోండి. ఇక కుటుంబం మరియు సామాజికంగాను స్నేహితులతో సామరస్యంగా ఉండే సూచనలు ఉన్నాయి. ఇరుగు పొరుగు వారితో కుటుంబంతో సామాజికంగాను స్నేహితులతోనూ కూడా సఖ్యతగా ఉంటుంది. ఇక అవివాహితులు కొంతకాలంగా ఎదురు చూస్తున్న వారు ఈ మాసంలో కూడా ఎదురు చూసేది సూచిస్తుంది. వాటికి కాకపోతే సంబంధాలు మాట్లాడుకోవటానికి మాత్రం అనుకూలంగా ఉంటాయి. సంబంధాలకి కొంచెం ఎదురు చూపులకి చూస్తున్న వారికి సంబంధాలు చూసుకోవచ్చు అనేది సూచిస్తుంది. ఇక 24, 25 తేదీల మధ్య మీ ప్రవర్తన పట్ల జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇతరులతో విభేదాలకి వాదనలకి దారితీయవచ్చు. ఈ విషయాలపై ఎక్కువగా శ్రద్ధ పెట్టండి. వాదనలు అవాయిడ్ చేయండి. రాహు సంచారం కుజ నక్షత్రం మీద అక్టోబర్లో వచ్చినప్పుడు ఈ రాహు కుంభరాశిలో నుండి సంచారం కుజ నక్షత్రం మీదకి అక్టోబర్లో, అంటే రాహు కుంభరాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. ఉత్తర పూర్వ భాద్రపద, శతభిషం, ధనిష్ట 3 రాశులు. అంటే ధనిష్ట నక్షత్రం మీదకి రాహు సంచారం వచ్చినప్పుడు మాత్రం చట్టపరమైన సమస్యలను పరిష్కరించడానికి, అప్పులను తీర్చడానికి ప్రత్యేకంగా లాభదాయకంగా ఉంటుంది అని గోచారం సూచిస్తుంది. లేదా రాహు దృష్టి కుజుడి మీద, ప్రస్తుత సంచారం కుజుని సంచారం తులారాశిలో ఉంది. తులారాశి మీద రాహు దృష్టి ఉంటుంది. కాబట్టి ఈ అప్పులను తీర్చడానికి, న్యాయపరమైన చట్టపరమైన సమస్యలను పరిష్కరించుకోవడానికి కూడా ఈ మాసంలో దోహదం చేస్తుంది ఈ సంచారం అనేది చెప్పచ్చు. ఇక ప్రయాణ విషయాలకైతే కనుక ఈ మాసంలో మిశ్రమంగా గోచరిస్తున్నాయి. వాణిజ్యపరంగా అయితే కనుక విదేశీ వాణిజ్యాల రంగాల వారికి పని నిమిత్తం ప్రయాణాలను ఎదుర్కోవలసి రావచ్చు. వారు వ్యాపారస్తులు వాణిజ్యపరంగా అయితే కనుక వారు తరచుగా విదేశీ ప్రయాణాలకి అవకాశాలు వస్తాయి అనేది గోచారంలో సూచిస్తుంది. ఇక ద్వితీయార్థంలో కొంచెం జాప్యాలకి అవకాశం ఉంటుంది. సూచనలు కొంచెం ద్వితీయార్థం నుండి ప్రయాణాలలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక సిబ్లింగ్స్ నుండి అయితే కనుక స్నేహితుల నుండి, భాగస్వాముల నుండి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉంటుంది ఈ మాసంలో వీరికి, ఈ వృషభ రాశి వారికి. ఈ మాసంలో వారితో సఖ్యతగా ఉంటారు అనేది, వారి మద్దతు కోరినా వారి నుండి ఏ సహాయమైనా కానీ పొందగలిగే స్థితిలో, వారు అందించగలిగే స్థితిలో ఉంటుంది ఈ మాసంలో మీకు వారి సపోర్టు. ఇక ప్రయాణ విషయాలకి జాగ్రత్త అవసరం. కొద్దిపాటి ఆర్థికంగా ఊహించని ఖర్చులు ఉండొచ్చు. ఆర్థిక విషయాలపై జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు ప్రమాదకర పెట్టుబడులను నివారించండి. ఖర్చులపై దృష్టి పెట్టండి. ఈ విధమైన చర్యలలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఈ మాసంలో అనేది హైలైట్ చేయటం జరుగుతుంది. ఇక మృగశిర నక్షత్రం వారైతే కనుక ఈ మాసంలో కొన్ని గాయాలు పాలు అయ్యే అవకాశం ఉంది. దెబ్బలు తగిలే అవకాశం, గాయాలు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా మసలండి, జాగ్రత్తగా ఉండండి, ఆచితూచి వ్యవహరించండి. కొంచెం కుజుని సంచారం కొంచెం ప్రమాదకరంగానే ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక ఈ మాసంలో వీరు విష్ణు సహస్రనామ పఠనం ప్రతిరోజు పఠించండి. ఇంకా మెరుగైన ఫలితాలకి శనికి పరిహారాలు చర్యలు తీసుకోండి. ఈ విధమైన ఆధ్యాత్మిక ఫలితాలను అందుకోవటానికి ప్రయత్నించండి. ప్రతికూల ఫలితాలకి ప్రతిఘటించటానికి కానీ, దూరం అవటానికి కానీ, మంచి ఫలితాలు పొందటానికి కానీ ఈ విధమైనది ఈ మాసంలో విష్ణు సహస్రనామం ఎంతైనా ఉపయోగపడుతుంది అనేది సూచించడం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.